Hello job seekers. Welcome to our channel Job Hai Telugu. This video is for educational and informational purposes only. Please do your own research before applying. హలో ఫ్రెండ్స్, టుడే ఇంకొక న్యూ జాబ్ ఆపర్చునిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అనమాట. కాగ్నిజెంట్ కంపెనీ నుంచి మనకి అఫీషియల్గా రిలీజ్ అయింది. సో ఇది వచ్చేసి మనకి కంటెంట్ మోడరేటర్ కానీ లేకపోతే యాడ్ రివ్యూయర్ రోల్స్ ఉంటాయి కదా, సో దీనికి సంబంధించిన రోల్ అనమాట. సో ఈ వీడియోలో నేను వచ్చేసి మీకు కంప్లీట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏమేమి ఉంటాయి, అలాగే ఏం స్కిల్స్ కావాలి, సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎంత ఉండాలి, అలాగే కంప్లీట్ సమ్మరీ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే న్యూ ఇయర్స్ ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి, సో దట్ నా నోటిఫికేషన్స్ మీకు మిస్ అవ్వకుండా వస్తాయి. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. సో లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ జాబ్ ఆపర్చునిటీ మనకి నౌకరీ ప్లాట్ఫామ్ నుంచి అయితే స్పాట్ అయిందనమాట. సో మనకి కాగ్నిజెంట్ నుంచి అయితే ఈ ఆపర్చునిటీ రిలీజ్ అయింది. సో కాగ్నిజెంట్ హైరింగ్ ఫ్రెషర్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఇండోర్ లొకేషన్ ఇది. సో వర్క్ ఫ్రమ్ హోమ్ అని అయితే మెన్షన్ చేశారు చూడండి. సో మనకి ఓన్లీ ఫ్రెషర్స్కి అయితే హైరింగ్ అయితే చేస్తున్నారనమాట, ఇక్కడ అలాగే మెన్షన్ చేశారు. అలాగే రిమోట్ ఆపర్చునిటీ కాబట్టి మీరు ఇంటి నుంచి అయితే వర్క్ చేసుకోవచ్చు. సో దీని హైరింగ్ ఆఫీస్ వచ్చేసి మనకి ఇండోర్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. సో ఇది 2 days ఎగో పోస్ట్ చేశారు కాబట్టి నేను మీకు ఫాస్ట్గా అప్డేట్ చేస్తున్నాను. సో 100 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి టోటల్లీ మనకి. సో మంచి హైరింగ్ అని చెప్పచ్చు. సో జాబ్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్ చూసుకునేటప్పటికి ఫస్ట్ స్కెడ్యూల్ డే షిఫ్ట్ అనమాట. డే షిఫ్ట్స్లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది, నైట్ షిఫ్ట్స్ ఏమి లేవు. అలాగే సాటర్డే అండ్ సండే కూడా మీకు వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ లొకేషన్ ఇది హైరింగ్ ఆఫీస్ లొకేషన్ అనమాట, ఇండోర్. మీకైతే వర్క్ ఫ్రమ్ హోమే ఉంటుందన్నమాట. సో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ డీటెయిల్స్ చూసుకునేటప్పటికి నేను ఇవి మీకు క్లియర్గా తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను జెమినీ నుంచి. సో మనకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసి చెక్ ద ఇమేజెస్ మ్యాచ్ విత్ ద వెబ్సైట్. సో మీకు వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఇమేజెస్, సో అవి ఆ ఇన్ఫర్మేషన్తో ఇమేజెస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది మీరైతే చెక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేస్తారనమాట, ఒక టెక్స్ట్ లాగా. సో ఇమేజ్ ఉంటుంది, దానికి దీనికి సెట్ అవుతుందో లేదో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే వెరిఫై ద కాంటెంట్ విత్ వెబ్సైట్, అంటే వెబ్సైట్లో కాంటెంట్ మరియు అందులో వివరాలు ఖచ్చితంగా ఉన్నాయా లేదా అనేది మీరైతే వెరిఫై చేయాల్సి ఉంటుంది. అలాగే అండర్స్టాండింగ్ సెన్సిటివ్ కంటెంట్, అంటే సెన్సిటివ్ కంటెంట్ అంటే మనకి తెలుసు కదా, ఏదైనా 18+ కంటెంట్ కానీ అలాంటివి ఏమన్నా ఉంటే మీరు గుర్తించి ఐడెంటిఫై చేయాల్సి ఉంటుందన్నమాట. సో రేట్ ద కంటెంట్ వచ్చేసి మనకి వీడియోస్ లేదా ఇమేజెస్లో బ్రాండ్ నేమ్స్ కానీ లేకపోతే ఫ్యామిలీ సేఫ్గా ఉన్నాయా లేదా అవి ఐడెంటిఫై చేయడం అవి చేస్తూ ఉండాలి. దానికి తగిన రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందని చెప్తున్నారనమాట. సో దీనికి సంబంధించి మనకి జాబ్ రోల్లో స్కిల్స్ రిక్వైర్డ్ వచ్చేసి మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనిటీ మేనేజ్మెంట్ అయితే రావాలని చెప్తున్నారు. అలాగే ఫ్రెషర్స్ ఈ జాబ్కి అప్లై చేసుకోవాలన్నమాట. ఎక్స్పీరియన్స్లో ఫ్రెషర్స్ అని ఇచ్చారు. అలాగే సాఫ్ట్ స్కిల్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి. సో మనకి ఎక్స్పీరియన్స్ అండ్ సాఫ్ట్ స్కిల్స్ చూసుకునేటప్పటికి ఫ్రెషర్స్ ఈ ఉద్యోగానికి ఎటువంటి అనుభవం లేకపోయినా పర్వాలేదని చెప్తున్నారు. ఎక్స్పీరియన్స్ అలాగే న్యూట్రల్ మైండ్ సెట్తో ఉండాలని చెప్తున్నారు. అంటే మీరు చూసే కంటెంట్ ఎలాంటిదైనా దానికి వ్యక్తిగత అభిప్రాయాలు లేకుండా న్యూట్రల్గా రివ్యూ చేయాలని చెప్తున్నారు అనమాట. సో క్విక్ లెర్నర్ అయి ఉండాలి, అంటే ఏదైనా కొత్త విషయాలు ఉన్నప్పుడు దాని ప్రాసెస్ కానీ మీరు చాలా ఫాస్ట్గా నేర్చుకోగలగాలన్నమాట. సో అటెన్షన్ టు డీటెయిల్, అంటే ఏ చిన్న విషయాన్నైనా మీరు జాగ్రత్తగా గమనించి దాన్ని తప్పులు లేకుండా వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే టైం మేనేజ్మెంట్ వచ్చేసి మనకి ఏదైతే టాస్క్స్ వాళ్ళు అసైన్ చేస్తారో అవి కరెక్ట్ టైం కల్లా పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేలా ప్లాన్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. ఇది ఈ జాబ్కి సంబంధించిన రోల్ అనమాట. సో మెయిన్గా మొత్తం సమరీలో మీకు చెప్పాలి అనుకుంటే ఇది ఒక క్వాలిటీ అనలిస్ట్ లేదా కంటెంట్ రివ్యూయర్ రిలేటెడ్ జాబ్ అనమాట. సో మీరు ఇంటర్నెట్లో రకరకాల వీడియోలు కానీ వెబ్సైట్స్ కానీ ఫొటోస్ కానీ వస్తాయి కదా, సో అవి చూసి మీరు అవి రూల్స్ ప్రకారం ఉన్నాయా లేదా అనేది మీరు చెక్ చేయాలి ఉద్యోగంలో. సో సోషల్ మీడియా ఉంటుంది కదా, సో సోషల్ మీడియా మీద ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఇది అయితే నౌకరీలో స్పాట్ అయింది కాబట్టి మనకి ఎన్ని గ్రాడ్యుయేట్ అని మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్. సో ఎవరైతే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశారో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ డిగ్రీ.
సో మనకి కీ స్కిల్స్ రెజ్యూమేలో ఇవి మెన్షన్ చేసుకోండి. కంటెంట్ మోడరేషన్, ఈమెయిల్ సపోర్ట్, కమ్యూనికేషన్ స్కిల్స్, కాంటెంట్ క్యూరేషన్, నాన్ వాయిస్ ప్రాసెస్, సెమీ వాయిస్ ఇలా రాశారు కదా. సో ఇవి మ్యాండేటరీగా ఉండేలా చూసుకోండి. స్టార్ వచ్చేసి కంటెంట్ మోడరేషన్, దీనికి రిలేటెడ్ కీవర్డ్స్ అయితే మీరు మెన్షన్ చేసుకోండి. సో దీనికి వచ్చేసి మనకి అప్లై చేసుకోవడానికి ఫస్ట్ అయితే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది నౌకరీలో. సో రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మీ ఫుల్ నేమ్ ఇచ్చేసేయండి, లేటర్ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్, అలాగే మనకి మొబైల్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి. వర్క్ స్టేటస్ వచ్చేసి ఐఎమ్ ఎక్స్పీరియన్స్డ్, ఐఎమ్ ఫ్రెషర్ అనేది మీరైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ మనకి నౌకరీలో స్పాట్ అవుతున్నాయి కాబట్టి మధ్యన జాబ్స్ అందరూ ప్రొఫైల్ క్రియేట్ చేసుకుని వెంటనే అప్లై చేసేసుకునేలాగా ప్రొఫైల్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ జాబ్ ఆపర్చునిటీ మీకు యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో మీకు యూజ్ అయితే మీకు లైక్ అయితే చేయండి, సో దట్ మిగతా వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. అలాగే కామెంట్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, లేకపోతే ఇంకే రిలేటెడ్ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలనుకుంటున్నారు అనేది. సో గవర్నమెంటా లేకపోతే ప్రైవేటా, ఐటీ రిలేటెడా లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది కామెంట్ చేయండి, సో దట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాబ్ ఆపర్చునిటీస్ కూడా తీసుకొస్తాను. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొక జాబ్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు జాబ్ హై తెలుగు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.